హే గాయ్స్, ఇది ట్యూస్డే మినీ బ్లాగ్. మా జోషికి ఇలా లంచ్ ప్యాక్ చేసేసాను నేను, పన్నీర్ బిర్యానీ చేసి. సో మా హస్బెండ్ ఈరోజు ఇంట్లోంచే వర్క్ చేస్తానంటే ఆయనకి నేను మళ్ళీ వచ్చాక సరే మధ్యాహ్నం వంట చేసుకుందాం కానీ వాడికి ఒక్కడికే చేసి పంపించేశాను. నేను చెప్పా కదా ఒక అమ్మాయి ఇలాగా హైదరాబాద్లో తిరుగుతోంది పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి అని చెప్పి. సో ఆ భయం వల్ల వాడు నన్ను వచ్చి బస్సు ఎక్కించమన్నారు. సో అందుకని ఈరోజు నేను వెళ్ళాను బస్సు ఎక్కించడానికి. అండ్ నేను చెప్పా కదా యాక్చువల్లీ వీడికి చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అని చెప్పేసి నేను బ్లాగ్లో. అదేంటంటే ఎల్కేజీలో యూకేజీలో వాడు చాలా మంచిగా ఉండేవాడు, బాగా చదివేవాడు. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏమైందంటే గేటెడ్లో ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువైపోయి ఆటకి వెళ్ళిపోదామనే చూస్తున్నాడు. ఎంతసేపు వాడికి ఆట మీదే ఉంటుంది తప్ప ఇక్కడ అంటే ఫస్ట్ క్లాసే వాడు, బట్ కొంచెం ఇప్పటి నుంచి స్టాండర్డ్ ఉంటే మంచిది కదా. సో నేను అలా ఫీల్ అవుతుంటే ఈ అమ్మాయి న్యూస్ సర్క్యులేట్ అవుతూ వచ్చింది. సో నేను అది యూజ్ చేసుకొని వీడికి చెప్తే వీడు ఇంకా కిందకి వెళ్ళట్లేదు, వెళ్ళినా ఒక 10 minutesలో వచ్చేస్తున్నాడు, ఎందుకంటే ఆ భయం ఉంది కాబట్టి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కువ వెంకటేశ్వర స్వామిని నమ్ముతా. దేనికైనా నేను ఆయనతో ఏదైనా సరే నేను ఆయనతో చెప్పుకుంటా, ఆయన నాకు ఏదో ఒక ఫామ్లో సొల్యూషన్ చూపిస్తాడు. సేమ్ థింగ్ నేను డైలీ మా జోషికి పడుకునే ముందు ఆయన స్టోరీ ఒకటి చెప్పడం స్టార్ట్ చేశాం మొన్న మండే నుంచి. వాడు నన్ను తిరుమల వెళ్ళినప్పుడు ఇక్కడ చిన్న దగ్గర ఆయనకి ఎందుకు వైట్ ఉంది అని అడిగాడు. సో ఆ స్టోరీ చెప్పాను. నెక్స్ట్ వ్లాగ్లో